నమస్తే గురూజీ. నమస్కారం. గురుగారు, సంకష్టార చతుర్థి అంటే ఏంటి? అసలు ఏ రోజు జరుపుకోవాలి? ఎలా జరుపుకోవాలి? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. సంకష్టహార చతుర్థి మనకు రాబోయేటువంటి సంకష్టహార చతుర్థి సోమవారం రోజు ధనిష్ఠా నక్షత్రయుక్తంగా వచ్చింది. ఈ ధనిష్ఠా నక్షత్రయుక్తంగా రావటం వల్ల ఎరుపు రంగు వినాయకుడిని పూజ చేసుకోవడం చాలా విశేషంగా చెప్పబడింది. ఈ నెలలోనేనా? ఈ నెలలోనే ప్రతి నెల వస్తుందమ్మా సంకష్టహార చతుర్థి. ప్రతి నెల ఉంటుంది. ప్రతి నెల సంకష్టహార చతుర్థి మనకు బహుళపక్ష చతుర్థి నాడు జరుగుతుంది. అయితే ఒక్కొక్క రూపం ఒక్కొక్క ఆరాధనా క్రమంలో చేసుకోవచ్చు. రాబోయే యొక్క గణపతి స్వరూపం ఏంటంటే ఎరుపు రంగులో ఉన్న వినాయకుడి మూర్తిని మనం ఆరాధిస్తే చాలా మంచిది. ధనిష్ఠా నక్షత్రయుక్తంగా ఉంది కాబట్టి ముఖ్యంగా రుణవిమోచక అంగారక స్తోత్రం కానీ రుణవిమోచక గణేశ స్తోత్రం చేసుకోవటం వల్ల మంచి కలుగుతుంది. ఎందుకంటే ఎవరికి రుణం తీసుకొని ఉంటారు, అప్పు తీసుకొని ఉంటారు, అప్పు తీర్చడానికి ఈరోజు చాలా ఉపయోగించబడుతుంది. తర్వాత ఈ యొక్క సోమవారం రోజు మనకు ఈ ధనిష్ఠా నక్షత్రయుక్తంగా ఉండడం వల్ల ఎవరికైతే అందులోనూ గ్రహ సంచారం చూస్తే ప్రస్తుతం కేతు అష్టమంలో ఉన్నాడు ఈ మకర రాశి వారికి, అట్లా కుంభరాశి వారికి సప్తమంలో ఉన్నాడు. అంటే జన్మ నక్షత్రం ధనిష్ఠ మకర కుంభాల్లో ఉంటుంది. ధనిష్ఠా నక్షత్రం ఈ ధనిష్ఠా నక్షత్రం మకర కుంభాల్లో సప్తమంలో కానీ అష్టమంలో కుజకేతువుల కలయిక ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ యొక్క సంకష్టార చతుర్థి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి ఈ ఉపయుక్తమైనటువంటి వినాయక చతుర్థి ఏదైతే ఉందో ఈ సంకష్టార చతుర్థి, ఈ సంకష్టార చతుర్థి చేయటం వల్ల ముఖ్యంగా సంకష్ట అంటే సంకష్టాలు అంటే మనకుండే సంకటాలన్నీ నశింపజేసేది అని అర్థం. కాబట్టి అందరూ కూడా ఎరుపు రంగు వినాయకుడిని పూజ చేయటం వల్ల మంచి విశేషం కలుగుతుంది. ఎర్రటి పూలు, గరిక, తర్వాత బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఈ యొక్క విశేషం ఏ విధంగా చేయాలి పూజాక్రమం అంటే రాత్రి సమయంలోనే చేయాలి, పగల సమయంలో ఏమీ చేయకూడదు. ఈ చేయదలుచుకుంటే చేసుకోవచ్చు వాళ్ళ ఇష్టం, మామూలుగా ఏదన్నా ఆరాధన. అంతేగాని మేము సాయంత్రం చేయలేమంటే పగలే చేసి మేము భోజనం చేసేస్తామంటే అది వాళ్ళకు విజ్ఞత వదిలిపెట్టాలి. అందుకని సంకష్టార చతుర్థి అంటేనే సాయంత్రమే చేయాలి, సాయంత్రం సమయంలోనే చేయాలి, చంద్రదర్శనం అయ్యేటప్పుడే చేయాలి. అంతేగాని ఉదయం పూట చేస్తా అంటే కుదరదు. దానికి వ్రతానికి నియమాలు కొన్ని బద్ధాలు ఉంటాయి. ఆ నియమబద్ధంగా చేస్తేనే ఆ వ్రతం యొక్క మహత్యం కలుగుతుంది. మన ఇష్టం ఉన్నట్టు చేస్తామనుకోండి నియమబద్ధం ఉండదు, ఏది ఉండదు. కాబట్టి నియమబద్ధంగా చేయాలి అంటే సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి చేయాలి వ్రతం చేస్తే. అంటే కొన్ని నియమాలు ప్రతి పండగకి నియమాలు ఉంటాయమ్మా. ఇక శక్తి లేని వాళ్ళు ఏది చేయకుండా దండం పెట్టుకోవాలన్నా చేయొచ్చు. ఇక కొంతమంది ఏంటంటే మాకు ఉండాలనిపిస్తుంది కానీ మేము ఉండలేమండి, మాకు విపరీతమైనటువంటి ఈ అనారోగ్యం ఉంది అని అంటే ఉండకుండా ఉండడం కానీ ఇబ్బంది లేదు. ఎందుకంటే స్వామి కానీ దేవతలు ఏమనుకోరు. ఎందుకంటే వాళ్ళేమో మిమ్మల్ని ఉండమని చెప్పలేదు. ఉపవాసం ఉంటేనే నేను మిమ్మల్ని అనుగ్రహిస్తామని చెప్పి. అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పరమాత్మ చింతన చెయ్యాలి, వద్దనద్దు. కానీ ఏంటంటే నీకు శక్తి లేదు, అనారోగ్యవంతుడుగా ఉన్నావు, ఇంకా అనారోగ్యం క్షీణింపజేసే బదులు స్వామిని ధ్యానం చేసుకో. అంతవరకే. ధ్యానంకు మించిన దైవం ఇంకోటి లేదు, ధ్యానం మించినటువంటిది ఇంకోటి లేదు. జపం కన్నా మిన్న ధ్యానము. ఒక గంట సేపు కూర్చొని ధ్యానం చేయి తదేకంగా, ఏ దృష్టి లేకుండా. అంతే తప్ప ఉపవాసం చేసి సాయంత్రం దాకా ఆయన చెప్పారు ఈయన చెప్పాడని ఏదో మనం చెప్పేదానిలో వాళ్ళు సాయంత్రం దాకా ఉండలేమనుకునే దానికన్నా ధ్యానం ఒక గంట సేపు చేయండి. అంత పరమాత్ముడి స్వరూపాన్ని అందరికీ తెలుసు. మీరు చేయగలుగుతారా చేయలేరా అనే విషయం కూడా. చేసేవాళ్ళు ఉండి చేయలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే చేసే శక్తి ఉంటుంది, అన్నీ ఉంటాయి నియమాలు కూడా, కానీ మేము పాటించలేని వాళ్ళు ఉంటారు. అటువంటి వారికి మాత్రం ఇక వాళ్ళ ఇష్టం, దేవుడు అనుగ్రహం వాళ్ళ అనుగ్రహం అంతే. అందుకని వాటికి మేము చెప్పాం. ఇక్కడ సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. మొన్న వాళ్ళు ఫోన్ చేసి ఏమంటే సాయంత్రం దాకా ఉంటేనే మనకు కలుగుతుందా అని. అవునమ్మా, వ్రత నియమం అటువంటిది, సాయంత్రం వరకు ఉండాలి. మరి ఉండాలా అని అడిగితే ఇంకా మరి దాని క్వశ్చన్ మార్క్ మీరే ఆన్సర్ మీరే చెబుతున్నారు, ఇంకా మేమేం చెప్పాలి దానికి. కానీ ఏదైనా ఒక నియమబద్ధంగా ఒకటి ఉంటే అది చేసుకోవటం మంచిది. అది సాయంత్రం వరకు ఉండలేనప్పుడు ఇంకా వాళ్ళ ఇష్టం. అయితే వినాయక చవితి క్రమంలో చూస్తే కనుక ఇక్కడ గరిక ఆరాధన చాలా ప్రాముఖ్యమైంది. గణపతి పూజలో గరిక లేకుండా ఏ పని చేయకూడదు, అది తెలుసుకోవాల్సిన నియమం. అందరూ కూడా గణపతి ఆరాధన ఎవరైతే సంకష్టార చతుర్థి ప్రతి నిత్యం ప్రతి నెల చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో గరికను తప్పనిసరిగా పెట్టుకోవాలి లేదా తెచ్చుకోవాలి. అంతే తప్ప లేదా ఇంట్లో అయినా కూడా గరికను పెంచుకోవడానికి ఒక కొలను లాంటి పెట్టుకొని, ఒక కొలను పక్కన మట్టిగా అది పెట్టుకొని ఆ గరికని పెంచుకోవడం నయం మీకు దొరకకపోతే కనుక. సరే, ఎర్రటి పూలు, మందార పూలు కానీ ఎర్రటి పూలు ఏదైనా కూడా ఆరాధన క్రమంలో మంచిది. ఎర్రటి అక్షతలు వాడండి.
అక్షతలు కూడా ఎరుపు రంగులో ఉండాలి. అలా ఎరుపు రంగు అక్షతలు వాడాలి ఇక్కడ స్వామివారికి కూడా. ఇంకోటి ఏంటంటే ఎరుపు వస్త్రాలు ధరించి పూజ చేసుకోవడం చాలా మంచిది. గణపతి పూజ చేసుకున్నప్పుడు ఎరుపు వస్త్రాలతో పూజ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు. మరి ఏ శ్లోకాలు చదువుకోవాలి అని అంటే మీకు వచ్చేటువంటి గణపతి స్తోత్రాలు, స్తోత్రమాలికలు ఏవి ఉంటే అవి చేసుకోండి. తర్వాత అష్టోత్తరం కనీసంగా 4 సార్లు చదవండి. అష్టోత్తరం ఏ మంత్రాలు రాని వారు కనీసం అష్టోత్తరం ఒక 4 సార్లు చదువుకున్నా చాలు. ఓం గం గణపతయ నమః అనుకున్నా చాలు. లేదా సంకష్టహర స్తోత్రం ఉంటుంది, గణేష స్తోత్రం, అది చదువుకున్నా పర్వాలేదు. రుణ విమోచక గణేష స్తోత్రం ఉంటుంది, అది చదువుకున్నా పర్వాలేదు. తర్వాత రుణ విమోచన గణేష స్తుతి అని మనకు ఒక 7 ఉంటాయమ్మా. 6 నెలల పాటు దీన్ని ప్రతినిత్యం సాయంత్రం చదవాలి శక్తి ఉన్నవారు కనుక. చేస్తే ఖచ్చితంగా రుణ విమోచకం కొత్త గొప్ప తగ్గుతుందని ఉన్నది. ఇది నేను చెప్పింది కాదు, ఈ గణేష పురాణంలో ఉంది. ఇది రుణ విమోచక గణేష స్తుతి అని 7 నామాలు ఉంటాయి. ఆ స్వామివారికి సంబంధించినవి 7 శ్లోకాలు ఉంటాయి. ఆ 7 శ్లోకాలు చదువుకున్నట్టయితే రుణహర గణపతి స్తోత్రం అని కూడా ఉంటుంది దానిలో. అది గనక చేస్తే 7 శ్లోకాలతో ఉంటుంది. ఖచ్చితంగా అందులో మనకు పాలచంద్ర, ఏకదంత, గజానన ఈ 4 నామాలు జపం చేసినా కూడా చాలా విశేష ఫలితాలు ఉంటాయని చెప్పబడింది. ఇది ఎందులో చెప్పబడింది అంటే స్కాంద పురాణంలో తెలపబడింది. కాబట్టి పాలచంద్ర, గజానన, లంబోదర, ఏకదంత ఈ 4 నామాలు స్మరిస్తున్నా కూడా స్వామి అనుగ్రహం కలుగుతుంది. ధన్యవాదాలు. నమస్కారం.